హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సింప్లిఫికేషన్లో ప్రాబ్లమ్స్ని డిజిటల్ సమ్ మెథడ్ యూజ్ చేసి విత్ ఇన్ షార్ట్ టైంలో చేయడం ఎలా. ఇది ఆప్షన్ వేరియంటెడ్ మాత్రమే. ఆప్షన్లు ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ మెథడ్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం, లేకపోతే లేదు. ఆల్రెడీ మనం యూనిట్ డిజిటల్ మెథడ్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడింది. అది దగ్గర దీనిలా ఉంటుంది కదా, అది వేరే. అది కూడా ఒకసారి చూడండి అండ్ స్టార్ట్ చేద్దాం. ఏ లెక్క ఎలా ఉంటుంది, ఏ విధంగా చేయాలి అన్నది. నెక్స్ట్ ఏంటంటే, ఇది ఇంటూలు పర్సంటేజ్లు అన్నీ ఉన్నప్పుడు చేయొచ్చు, కానీ మైనస్లు ప్లస్లు ఉన్నప్పుడు చేయొచ్చు. కానీ భాగహార సింబల్ డివిజన్ ఉన్నప్పుడు మాత్రం దీన్ని చేయలేం. డివిజన్ మళ్ళీ మల్టిప్లికేషన్ కింద మార్చుకొని చేయాలి, కానీ మామూలుగా డైరెక్ట్ డివిజన్ యూజ్ చేయాలి అన్నమాట మనం. ఓకే, ఫస్ట్ లెక్క ఏంటిది? 72% హాఫ్ అంటే ఇంటూ 486 మైనస్ 64% ఇంటూ 261. ఇది నేను చాలా స్లోగా చెప్తున్నాను, మామూలుగా అయితే చాలా స్పీడ్గా చేయొచ్చు. అంటే స్టెప్ బై స్టెప్ ఎత్తిది వివరించి చెప్తాను అన్నమాట. డిజిటల్ సమ్ మెథడ్ ఏంటంటే అన్నిటిని కూడా కలిపేసి ఇందులో ఏంటంటే 9=0. మనం ఎప్పుడు కూడా 9=0 కింద తీసుకుంటాం ఇందులో. ఇప్పుడు చూడు ఎగ్జాంపుల్కి 7 + 2 72 7 + 2 ఇంటూ 4 + 8 + 6 మైనస్ 6 + 4 ఇంటూ 2 + 6 + 1 కింద రాసుకుంటాం. మన ఇదేంటి 7 + 2 అంటే 9. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 9 అంటే =0 అని, అంటే ఇది 0. ఇప్పుడు ఇది 0 వచ్చినప్పుడు ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇది మనం కలుపుకునే అవసరం లేదు, ఇంటూ 0 అన్నమాట. మైనస్ 6 + 4 10. మనం 10 అలా రాస్తాం. మళ్ళీ 1 + 10 1 + 0 = 1 ఇంటూ 2 + 6 8 8 + 1 9 9 అంటే 9=0తో సమానం. మనం ఇప్పుడు 9 ఇందులో ఏ వాల్యూ వచ్చినా ఒకటి, కానీ 9 వస్తే మనం దాన్ని 0 కింద మనం దాన్ని తీసుకుంటాం అన్నమాట. 9 వచ్చింది కాబట్టి 0. డిజిటల్ సమ్ మెథడ్లో 9ని 0 కింద మనం తీసుకుంటాం ఇప్పుడు కూడా. అంటే =0. 0 ఇంటూ 1 ఆర్ ఎనీథింగ్ 0 అంటే టోటల్ వాల్యూ 0 ఇంటూ 0 మైనస్ ఇది 1 వచ్చింది ఇంటూ 0 అంటే మొత్తం 0 వస్తుంది అనమాట. అంటే డిజిటల్ ఇప్పుడు ఏం చేస్తాం అంటే దీని టోటల్ వాల్యూ మనకి 0 వచ్చింది అవునా, డిజిటల్ సమ్ మెథడ్ ద్వారా. అప్పుడు మనం ఈ ఆప్షన్లో ఏది 0 వస్తే అదే మన ఆన్సర్. ఒక్కొక్కసారి మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు 1 వాల్యూ ఉంది కదా, 1 వాల్యూ 0 వస్తుంది. అదేవిధంగా 3 వాల్యూ కూడా 0 రావచ్చు టోటల్. అప్పుడు ఏం చేస్తాం మామూలు మన అదృష్టం. అంతసేపు అలా రావాలని లేదు, అంతసేపు ఓన్లీ ఒక వాల్యూ 0 రావాలని కూడా లేదు. మనకి ఈ మెథడ్ ఏంటంటే కొంతవరకు యూజ్ చేసుకుందాం. అప్పుడు ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ మనకి క్లారిటీ వస్తుంది. అప్పుడు మన ప్రయోగం మనం చేసుకోవాల్సిందే 100. కాకపోతే ఈ అన్నట్లు ఒక వాల్యూ 0 వచ్చినప్పుడు మనకి 100% రైట్ వాల్యూ. ఓకే, 2-3 వాల్యూలు 0 టోటల్ 0. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు అంతా 1 + 8 9 అంటే దీని 0 కింద పక్కకు కొట్టిపారేయండి. 4 అలా కాకుండా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తానులే. 1 + 8 + 4 + 6 + 6 ఇలా వచ్చినప్పుడు ఈ రెండు 0 అంటే 1 + 8 9 కాబట్టి 0. 4 + 6 10 10 + 6 16 అంటే 1 + 6 కింద రాసుకుంటాం అంటే 7. దీని వాల్యూ టోటల్ వాల్యూ 7 వచ్చింది. ఇది ఇంకా అలా వేసుకోకుండా ఈజీగా మనం ఏంటంటే స్పీడ్గా చేయాలి కాబట్టి ఈ 2 0, ఈ 3 6 9 అంటే 0 అంటే దీని టోటల్ వాల్యూ 6 వచ్చింది. ప్లస్లే కదా, ఇంటూలో అయితే ఆ పక్క వాల్యూ కూడా 0 అయిపోద్ది. ఈ 2 0 8 16 16ని 7 కింద కూడా అనుకోవచ్చు. 16 అంటే 1 + 6
16 16 అంటే 1 + 6 7 7 8 ఎంత 7 + 8 13 13 అంటే 1 + 3 4 దీని టోటల్ వాల్యూ 4 వచ్చిందనమాట. ఇప్పుడు ఎలాగా ఇది ఈ రెండు 0 ఇందులో ఒకటి వేసుకో. ఓకే అలాగే మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో. 2 + 8 10 10 + 8 18 18 మనం ఎలా రాసుకుంటాం 1 + 8 అంటే 9 అంటే 9 = 0 అంటే ఇది ఒక ఆప్షన్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒకవేళ అప్పుడు వరకు అన్నీ కూడా ఏది 0 రాలేదు, ఒకవేళ ఇది కానీ 0 వస్తే ఇది కూడా ఒక ఆప్షన్ ఇది కూడా ఆ ఆప్షన్ రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది 0 రాకపోతే ఇది వేరే వాల్యూ వస్తే ఇదే ఆన్సర్. ఓకే దీని టోటల్ వాల్యూ 0 వచ్చింది. ఓకే దీని టోటల్ వాల్యూ 4 వచ్చింది, దీని టోటల్ వాల్యూ 6 వచ్చింది, దీని టోటల్ వాల్యూ 7 వచ్చింది. ఓకే దీనిది 0 వచ్చింది, దీన్ని ఎంత వచ్చింది చూద్దాం. ఇది 0 8 8 4 ఎంత 12 12 అంటే 1 + 2 = 3 దీని టోటల్ వాల్యూ 3 వచ్చింది. అంటే ఇది 0 వచ్చింది కాబట్టి ఇదే మన ఆన్సర్. 100% ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఈ లెక్కన మన వేరే మెథడ్లో చేసి చూడండి, లేకపోతే ఆన్సర్ ఇది వస్తుందా లేదంటే ఎంత తప్పు ఉందేమో ఒకసారి చూడండి. ఓకే డిజిటల్ సమ్ మెథడ్ అదే మామూలుగా చేయాలంటే చేసుకోవచ్చు వీడియో, కాబట్టి మీకు స్టెప్ బై స్టెప్ ఈ మెథడ్ చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఉండాలి కదా. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఇది అర్థం అవ్వాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ లేదంటే 4 + 6 అలా అంత చెప్పే అవసరం లేదు. మ్యాథ్స్ స్టూడెంట్స్ అట్లా అప్రోచ్ చేస్తారు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థం అవ్వాలనే మోటివ్ తోటి దీన్ని ఇదే మోడల్లో ఇంకో లెక్క చూద్దాం. మరి ఎంత స్టెప్ బై స్టెప్ కాకుండా కొద్దిగా స్పీడే చేయడానికి ట్రై చేద్దాం. ఓకే లెక్క ఏంటంటే 36 × 1.75 + 24 × 3.2 3.25 = ఎంత. ఇప్పుడు మన టోటల్ ఎంత 3 + 6 9 అంటే ఇది 0 × ఎనీథింగ్ 0. 2 + 4 6 5 5 10 అంటే 10 అంటే 1 అంటే 0 + 6 + 1 6 × 1 అంటే మొత్తం 6 × 1 1 సారీ 6 × 1 6 అంటే టోటల్ 6 వచ్చిందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేస్తాం, ఇది 9 0 వచ్చింది, మనకి టోటల్ 6 రావాలి. ఇది 1 + 4 + 6 వచ్చింది, ఇది 0 వచ్చింది అంటే 9 కూడా 0. ఇది 9 9 2 11 అంటే 11 అంటే 1 + 1 2 వచ్చింది. మనకి 6 కావాలి కాబట్టి ఈ ఆన్సరే రైట్ ఆన్సర్ అనమాట 6. మనం ఈ డిజిటల్ సమ్ మెథడ్ని ఇంకా ఎక్కువ లెక్కలు మనం చెప్పుకుందాం. ప్రజెంట్ ఈ 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకా అంటే డివైడెడ్ బైతో కూడా ఎలా చేయొచ్చు, డిజిటల్ సమ్ మెథడ్ చేయడం కష్టం, దాన్ని ఇంటూ కింద మార్చుకొని మాత్రమే చేయగలదు. ఆ మోడల్ కూడా మనం చెప్పుకుందాం. ఓకే ఇంకా దీనిలో ఇంకా ట్రిక్స్ అన్నీ కూడా మనం ఇంకా ముందు క్లాసులో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.